సమరయ స్త్రీ ఒక్కరితే ఉందండి. సమరయ స్త్రీ ఎక్కడ ఉందామా ఆవిడే? ఆ యొక్క బావి దగ్గర ఉన్నదట. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ మనిషి లోతైందాం, లోతుగుండే దానికి ఊర్లో భర్తలందరినీ చక్కబెట్టేసిందాం. ప్రైజ్లాడు, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, అమ్మ నీకు జీవజలాలు కావాలంటే మీ ఆయనకి తీసుకురమ్మంటే ఈవిడేమన్నదమ్మా, నాకు భర్తలు లేరు, నాకు భర్తే, నాకు పెళ్ళి అవ్వలేదని ఆమె పెద్ద పెద్ద కబుర్లు చెప్తుందండి. ప్రభు అన్నారు, ప్రైజ్లాడు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఎంతమంది అండి? నీకు 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అంత లోతుకి వెళ్ళిపోయారమ్మ ప్రభు వారు. వెళ్ళిపోతే చేసేది ఏమి లేక ఆ సమరయ స్త్రీ ఏమంటుందంటే, దేవునికి స్తోత్రం కలిగింది కాదు, హల్లెలూయా హల్లెలూయా. ఊరు వారందరికీ చెప్పిందాన్ని, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారందరికీ పరిచయం చేసిందండి ఈవిడ గారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపడతాడు. హల్లెలూయా హల్లెలూయా. మన లోతు కూడా చూసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి ఎంతమంది భర్తలు మార్చేసిందమ్మా ఆవిడ? చంటి పిల్ల డైపర్లు మార్చేస్తారు కదా, డైపర్లు మార్చేసినట్టు మార్చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ భర్తల దాహం ఆవిడికి తీరట్లేదండి. అందుకే మధ్యాహ్నం పూట అయితే ఎవరు ఉండరని మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిందండి. అక్కడ ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ లోతెంతో నేను చూడాలనుకున్నాడు అండి ప్రభు వారు. అందుకే ఆయన తవ్వడం మొదలు పెట్టాడు. తవ్వితే ఏం వస్తుందమ్మా? పైన ఏవో సీసం పెంకులు ఇల్లటి వస్తాయమ్మా. కొంత దూరం తవ్వితే ఈసారి రాళ్ళు లటి బయటకు వస్తాయమ్మా. ఇంకా కొంచెం తవ్వితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేయో వస్తాయండి. ఇంకా లోతుల్లోనికి ఎత్తే ఆమె నీళ్లు ఊపుకు తన్నుకొని బయటకు వచ్చేస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా లోతైన ఆమె లోతుల్లోనికి యేసు ప్రభు వారు వెళ్ళిపోగానే ఆవిడేమంటుందంటే, ఇదిగో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఈయన మెస్సియ కాడా, ఈయన దేవుడు కాదా అని ఊరు వారికి చెప్పిందండి. చెప్పగానే ఒక వ్యభిచార మాట వింటారేటమ్మా? ఎల్లెల్లి చెప్పావు కానీ నీకు ఒకడా ఇద్దరా ముగ్గురా బోల్డంతమంది నీ మాట వాడు అంటారండి. కానీ ఎవ్వరు అనట్లేదండి. వాళ్ళందరూ ఊరు వారందరూ కూడా ఎక్కడి దగ్గర వచ్చేసారమ్మా? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరచండి. హల్లెలూయా. ఎవరు అనేకులను తిప్పుతారో వారు ఆకాశమందు ఎలా ఉంటారటండి? జ్యోతుల వలె ఉంటారట, నక్షత్రాల వలె ఉంటారటండి. ఇప్పుడు సమరయ స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, అనేక మంది భర్తలు మార్చేసిన స్త్రీ ఎలా మారిపోయిందంటే ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందిని మార్చే ఒక నక్షత్రంలాగా ఆవిడ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.